ఈరోజు రాష్ట్రంలో అన్ని గ్రామాలలో, మండలాల్లో, జిల్లాల్లో ఈ యొక్క వార్డులలో ఈరోజు రెవెన్యూ సదస్సు స్టార్ట్ అయినాయి. ఈ నెల 6వ తేదీ నుంచి, అంటే ఈ రోజు నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు, అంటే 33 రోజులు ఈ రెవెన్యూ సదస్సు జరుగుతాయి. ఈ రెవెన్యూ సదస్సు పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మీకు అందరికీ తెలుసు, వాళ్ళ పని కేవలం ల్యాండ్స్ని కబ్జా చేయటమే. అది చిన్న చిన్న వ్యక్తులు కావచ్చు, 1 సెంటు భూమి కావచ్చు, 2 సెంట్లు కావచ్చు, లేదా 1 ఎకరా కావచ్చు, 10 ఎకరాలు కావచ్చు, ఒక ఇండస్ట్రీ కావచ్చు. అక్కడికి ఇండస్ట్రీస్ని కూడా వదల్లా, వాళ్ళని కూడా కైవసం చేసుకున్నారు. పోర్ట్లు వదల్లా, పోర్ట్లు ఉన్నాడు కూడా కైవసం చేసుకున్నారు. ఇలా ల్యాండ్ గ్రాబింగ్ బాగా జరిగింది. ప్రజలు భయభ్రాంతులు అయిపోయారు, మన ల్యాండ్ ఉంటుందో లేదో అని. జనరల్గా మన డాక్యుమెంట్స్ మీద ఎవరి బొమ్మలు ఉండవు, సీఎం గారు బొమ్మ వేసుకున్నారు. మన డాక్యుమెంట్స్ మీద ఆయన ఏందండి వేసేది? మన డాక్యుమెంట్ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ. అది ఎంత అన్యాయం! ఈ విధంగా యాక్చువల్గా గత ప్రభుత్వం అరాచకాలు చేసినాయి. ఆ ప్రభుత్వంలో పరిపాలన లేదు, ప్రజా పరిపాలన లేదు, ప్రజా పరిపాలన పోయింది. ఏ ఎమ్మెల్యే అనుకుంటే వాళ్ళకే ల్యాండ్, లేదా ఆయన తీసుకోవటం. ఎమ్మెల్యేనా తీసుకున్నాడు, ఇలాంటి ఎవరికన్నా ఇప్పించేవాడు. ఇది తప్పితే ఇంకేం లేదు. ప్రజా పరిపాలన పోయి అందరూ భయభ్రాంతులయ్యి ఆ యొక్క ప్రభుత్వాన్ని 11 సీట్లు కట్టడి చేశారు. అయితే ఎలక్షన్ చేసేటప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు, మా ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం తెచ్చిన యాక్ట్ని క్యాన్సిల్ చేస్తామని. అన్న ప్రకారమే రాగానే యాక్ట్ని క్యాన్సిల్ చేశాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారో, అంటే మీ ఆస్తి కాదు, నా ఆస్తి అన్నట్టుగా తీసుకొచ్చాడు ఆయన. ఆ యాక్ట్లో ఏదైనా ప్రజా పరిపాలనలో ఉన్నాం, ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు ప్రజలకు ఏం కావాలో వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళ అవసరాలను బట్టి చేయాలా. అది చేయాల. ఆస్తి అనేది సెంటిమెంట్. ప్రతి ఒక్కరికి 1 సెంటు ఉన్నా, 2 సెంట్లు నాది, ఇది నాది అనేది ఉంటుంది. ఆ తర్వాత నా కొడుకు ఇచ్చుకోవాలో, లేదా కూతురుకో, అల్లుడికో, మనవరాలకో, మనవడికో అని ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు. ఒక సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ లేకుండా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. అందుకనే ఈ ప్రభుత్వం రాగానే మన అసెంబ్లీలో ల్యాండ్ గ్రాబింగ్ ప్రివెన్షన్ బిల్ 2024 తీసుకొచ్చాం. మీ ఆస్తిని కాపాడటం కోసం ఈ యొక్క యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ఈ యాక్ట్లో ఏంటంటే, ఎవరైనా మరొక ఆస్తిని కబ్జా చేసినా, ప్రభుత్వ భూమిని కబ్జా చేసినా వాళ్ళకి 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు జైలు శిక్ష. దీంట్లో నాన్ బెయిలబుల్ యాక్ట్, జైలు శిక్ష 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు. ఏ ప్రైవేటు వ్యక్తి ఆస్తి అయినా లాక్కున్నా, లేదా ప్రభుత్వంది లాక్కున్నా, ఏది చేసినా 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు జైలు శిక్ష పెట్టారు. అంటే నాన్ బెయిలబుల్ యాక్ట్ని తీసుకొచ్చారు. అందుకనే ఇవన్నీ పరిష్కరించాలా, గత ప్రభుత్వంలో జరిగిన పరిష్కరించాలని ఈ రెవెన్యూ సదస్సుల్ని ఈ నెల 6వ తేదీ ఇవాళ నుంచి వచ్చే నెల 8వ తేదీ 3 రోజులు పెట్టారు. మీరు అక్కడున్న సచివాలయాలకు వచ్చినా, ఎక్కడైతే చెప్తారో అక్కడైనా ఎన్రోల్ చేయొచ్చు, లేదా ఆన్లైన్లోనే ఎన్రోల్ చేసుకోవచ్చు. వీటిల్ని ఒక నెల రోజుల లోపల అధికారులు దాన్ని సాల్వ్ చేయాలి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మీరు అన్నదమ్ములు హైకోర్టుకు పోయో, లేదంటే లోయర్ కోర్టుకు పోయో, సుప్రీంకోర్టుకు పోయో ఉండి వాటిని పరిష్కరించడం కష్టం అవుతుంది. మీరు రాజీ పడితే అవి చేయగలం, మీరు రాజీ పడకుండా అవి చేయలేము. ఈ విధంగా ఒక వినూతనంగా ఈ రాష్ట్రంలో ప్రజల ఆస్తిని కాపాడాలి, ఎవరి ఆస్తి వాళ్ళదే ఉండాలి, ఈ యొక్క దౌర్జన్యాలు, లాక్ కోటాలు ఉండకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ రెవెన్యూ సదస్సులు పెట్టారు. వీటిలో ఈ కొత్త చట్టాన్ని కూడా తెచ్చారు. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని యాక్చువల్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని దీన్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క సమస్యలు సాల్వ్ చేసుకోవాలని నేను తెలియజేస్తున్నాను. ఇలా ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను కూడా ఎప్పటికప్పుడు నెల్లూరులో
కలెక్టర్ గారితోనూ ఆ కన్సర్న్ రెవెన్యూ వాళ్ళతో మాట్లాడి ఎన్ని సమస్యలు ప్రతిరోజు వస్తున్నాయి, అందులో ఎన్ని సాల్వ్ చేస్తున్నారు, ఎన్ని సాల్వ్ చేయలేకపోయారు, సాల్వ్ చేయకుండా పోవడానికి కారణాలు ఏందని తెలుసుకొని వాటన్నీ కూడా సాల్వ్ చేస్తూ సాల్వ్ చేయలేకుండా పోయిన దానికి కారణాలు కూడా వాళ్ళకి వివరించమని చెప్పాను. వాళ్ళని పిలిచి ఈ కారణం వల్ల ఇది కోర్టులో ఉండటం వల్ల చేయలేకపోతున్నాం అని వివరించమని చెప్పాను. ఆ విధంగా ఈ సమస్యలను చేసి వీలైన తొందరలో అయితే ఇక్కడ కొన్ని ఉన్నాయి. దేవాదాయ శాఖ వాళ్ళ యొక్క భూములు ఆక్యుపై చేసుకొని ఉండారు, లేదా ఇల్లు కట్టుకొని ఉండారు, ఇరిగేషన్ కట్టల మీద యాక్చువల్గా ఇల్లు కట్టుకొని ఉండారు. వాళ్ళందరి సమస్యలు ఉన్నాయి. అటువంటి వాళ్ళ సమస్యలు కూడా సాల్వ్ చేయాలి ముఖ్యమంత్రి గారికి మేమందరం చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు దానికి కూడా చట్టాలు తీసుకొస్తాం. అయితే కొన్ని చట్టాలు తీసుకురావాలంటే కేంద్రం యొక్క ఇచ్చే చట్టాలకు అనుగుణంగా తీసుకురావాలి. కేంద్రం ఇచ్చే వాటికి సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం చేయాలి. వాటికి కూడా ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నాకు యాక్చువల్గా ఎమ్మెల్యేలు, అదేవిధంగా నెల్లూరులో కార్పొరేట్లు కావచ్చు, లేదా వివిధ పార్టీ నాయకులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా వినతులు ఇచ్చారు. సార్ 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి మేము ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉన్నాం. 40 ఏళ్ళు బాలాజీ నగర్లో ఇచ్చారు, 48వ డివిజన్లో ఇచ్చారు, ఇట్లా అనేక డివిజన్లు 54, 53లో ఇచ్చారు. మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాము, మాకు రిజిస్ట్రేషన్స్ కావట్లేదు, మేము బ్యాంకుల్లో పెట్టుకోవాలంటే వీలు కావట్లేదు చేయమని అవన్నీ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను. అవన్నీ కూడా స్టడీ చేస్తున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఇచ్చే చట్టాలకు అనుగుణంగా చేయాలి. అవన్నీ వాటికి అనుగుణంగా సుప్రీంకోర్టు ఇచ్చే చట్టాలకు అనుగుణంగా చేయాలి. అందువల్ల కొద్దిగా ఓపిక ఉండండి. అవన్నీ కూడా 1 by 1 చేస్తామని నెల్లూరు ప్రజలే రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ.